వైఎస్ విజయమ్మ గారు మీడియాకు ఒక అడ్వకేట్ నోటరీ జారీ చేశారు. ఇందులో ఈ మధ్య మళ్ళీ వాళ్ళు అటు సునీత గారు, ఇటు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ భార్య గారి మీద పతాక స్థాయిలో విమర్శలకు ఎక్కువ పెడుతూ ఉన్నారు కదా. ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఘాటుగానే, ధీటుగానే బదులిస్తూ ఉన్నారు కదా. చాలా రోజులు మౌనం పాటించారు. ఇప్పుడు మౌనం పాటిస్తూ ఉంటే వీళ్ళు అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకున్నారేమో. వీళ్ళ మాటలకు ప్రతి మాటకు సమాధానం చెప్పడమే కాదు, కొన్ని సూటి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ గారు ఒక అడ్వకేట్ నోటరీ జారీ చేసి, అసలు ఇందులో 3 పేరాలు ఉంది. ఇందులో కొన్ని అంశాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నటువంటి ఆ ఇల్లు, ఆ స్థలం అంతా కానీ షర్మిల గారికే పోవాలట. ఇంకా వీళ్ళ ఆస్తులు పంపకాలు జరగలేదట. ఇవన్నీ ఉమ్మడి ఆస్తులేనట విజయమ్మ గారు చెబుతూ ఉన్నది. అయితే ఇవన్నీ కనుక ఇప్పుడు ఏమంటారు, అంత పబ్లిక్లోకి వచ్చేసి వీళ్ళు ఒకరికొకరు పబ్లిక్లో అనేసుకొని దయచేసి మమ్మల్ని మీడియాలోకి లాక్కండి, రాజశేఖర రెడ్డి గారి భార్యగా చేతులు జోడించి వేడుకుంటున్నాను, మా ఆస్తుల ప్రస్తావాన్ని మీడియాలో చర్చించకండి. ఫస్ట్ ఇవన్నీ జనరల్గా చెప్పాలంటే ఇవన్నీ షర్మిల గారికి చెప్పాలి. లేదా కాంగ్రెస్ అధ్యక్షులుగా రాజకీయం చేసుకోమ్మా. ఇంకేమైనా లీగల్ కావాలంటే న్యాయస్థానాల్లో చూసుకో, బయట ఏది బుద్ధుడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకుని ఎందుకుంటారు అని చెప్పి జనరల్గా విజయమ్మ గారు షర్మిల గారికి చెప్పాలి. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అందరూ చర్చిస్తారు కదా. ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ విషయాలు అనిపించాయి. ఏమని, మావి ఆస్తుల పంపకం జరగలేదు, ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి, షర్మిలకి ఇవి ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పి లిస్టు చదువుతూ ఉన్నారు కదా, అటువంటివి జగన్కి కూడా ఇచ్చారంట వైఎస్ఆర్ గారు. కానీ అది ఆస్తి పంపకం కాదు. మరి ఏమిటి అనేది నా దేవుడికి నా కొడుకు ఇద్దరికీ తెలుసు అంటున్నారు. మరి చెప్పాలి కదా. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు షర్మిల గారికి సగం ఇచ్చారు, షర్మిల గారికి కన్నా ఎక్కువే ఇచ్చారట, జగన్ గారికి ఇద్దరికి ఇచ్చారు అని విజయమ్మ గారు కూడా చెబుతూ ఉన్నారు. కానీ పంచలేదు అంటున్నారు. మరి నిజమేంటి అనేది దేవుడికి తెలుసు, జగన్కి తెలుసా అంటున్నారు. ఆస్తులు పంచకపోతే చెరిసగా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఎవరికైనా అనిపించేది కదా ఎందుకు ఇచ్చారు, తెలియదు. షర్మిల గారికి జగన్ గారు 230 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా అంటే విజయమ్మ గారు లేదు అది డివిడెండ్గా ఇచ్చారు అంటున్నారు. డివిడెండ్గా ఇస్తే మరి ఎలక్షన్ అఫిడవిట్లో అప్పని ఎందుకు చూపెట్టారు? అంటే ఎన్నికల కమిషన్ని మోసం చేశారా? డివిడెండ్గా ఇస్తే అప్పని ఎందుకు చూపెట్టారు? రాజశేఖర రెడ్డి గారు ఆస్తులన్నీ సమానంగా పంచాలన్నది ఆయన ఉద్దేశం, అది ఆయన ఆదేశం. మా చుట్టూ ఉన్న బంధువులకు కూడా తెలుసు, చుట్టూ ఉన్న బంధువులకు కూడా తెలిసి ఉంటే ఎందుకు ఏ ఒక్కరి బంధువు కూడా వచ్చి ఇప్పుడు షర్మిల గారికి మద్దతుగా లేదా జగన్ గారికి వ్యతిరేకంగా ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం అని చెప్పి ఎక్కడెక్కడైనా వీలునామా రాశారా? ఒకవేళ ఆస్తులన్నీ కనుక ఉమ్మడి ఆస్తులు అయినంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన సంపాదించిన ఆస్తులు షర్మిల గారికి కొన్ని, జగన్ గారికి కొన్ని ఎందుకు ఇచ్చారు? ఆస్తులు ఇచ్చారు అంట, కానీ పంపకాలు కాదంటారు. మరి ఏంటి అనంటే ఏంటన్నది దేవుడికి తెలుసు అంట. సో నిజంగానే ఒక అడ్వకేట్ నోటరీ అయితే జారీ చేశారు, కానీ ఇందులో కనీసం ఒక్కటి కూడా ఆధారపూర్వకంగా లేరు. విజయమ్మ గారు జారీ చేసినటువంటి అడ్వకేట్ నోటరీలో అయితే ఒక్కటి కూడా ఏముంది? మీడియాలో మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దు మా అంశాలు. సో మొదలెడుతున్నది వాళ్ళే కదా, షర్మిల గారే మొదలెడుతున్నారు. జగన్ గారి గురించి కూడా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువైపు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు? అంటే మేము ఒకవైపే మాట్లాడతాం, మేము ఏమైనా మాట్లాడితే మీరు సైలెంట్ ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు సరేలే అండి, పబ్లిక్లోకి వచ్చేసి పబ్లిక్లో మాట్లాడుకొని దయచేసి ఎవరు ప్రస్తావించొద్దా అంటే జనంలోకి వస్తే అన్నీ మాట్లాడతారు, అన్నీ చర్చ జరుగుతాయి, అని అన్ని లాజిక్లే జరుగుతాయి. ఆ ఉమ్మడి ఆస్తులు అనుకున్నప్పుడు కనీసం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఆస్తులు తన పేరు మీద వాళ్ళ భార్య గారి పేరు మీద కాకుండా ఉమ్మడి ఆస్తులు అయితే మరి షర్మిల గారి పేరు మీద ఎందుకు పెట్టలేదు? బెంగళూరులో ఉన్న ఇల్లు అది ఎప్పటి నుంచో ఉంటుంది, 90s నుండే బెంగళూరులో ఉన్న ఇల్లు కూడా షర్మిల గారిదే. అయితే అప్పుడు రాజశేఖర గారు అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారుగా, మరి అప్పుడు ఈమెదైతే ఈమె పేరు మీద ఎందుకు రాయలేదు రాజశేఖర రెడ్డి గారు? జనరల్గా వచ్చే ప్రశ్నలే కదా, ఈమె పేరు మీద ఎందుకు రాయాలి? ఇప్పుడు జగన్ గారు పెట్టిన బిజినెస్లన్నీ కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన స్వతహాగా ఎప్పటి నుంచో బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఆయన స్వతహాగా చేసుకున్నవి. షర్మిల గారికి పెళ్ళి 30 ఏళ్ళు దాటిపోయాయి కదా, షర్మిల గారికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది కదా. తర్వాత జగన్ గారు ఆయన సంపాదించుకుంటూ వచ్చారు.
ఒకవేళ అది అందరికీ దక్కాలి, ఉమ్మడి ఆస్తులు అవన్నీ ఉంటే మరి అప్పుడే షర్మిల గారి పేరు మీదగానే స్టార్ట్ చేసేవాళ్ళు కదా బిజినెస్లు. మరి ఎక్కడ కనీసం ఒక ఆధార్ కార్డు కూడా జగన్ గారి కంపెనీలకు సంబంధించి ఎక్కడా లేదు కదా. మరి పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత వాటా అడగడం ఏంటి అన్నది వైసీపీ నాయకుల ప్రశ్న. అంత ఇచ్చినా కూడా తిట్టడం ఏంటి అన్నది వాళ్ళ ప్రశ్న. సరే మరి మీడియాలో ప్రస్తావించొద్దని విజయమ్మ గారు, మళ్ళీ రేపేళ్ళండి షర్మిల గారు వస్తారు. ఇంకా చూడండి ఏదంటే అది మాట్లాడతారు, మళ్ళీ ఇటువైపు వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. కానీ అండి మొత్తం మీద అయితే విజయమ్మ గారికి ఇట్లాంటి అప్పుడప్పుడు ఏమంటారు అడ్వకేట్ నోటరీలు ప్రకటనలు ఇచ్చి జగన్ గారిని ద్వేషించే వాళ్ళకు మంచిగా బిర్యానీ లాంటి ఫుడ్ అయితే వండించినట్లే ఉందిలేండి.